ఏమ్మా, కొత్త జంట వస్తుంటే కనీసం హారతిచ్చేవాళ్ళు కూడా లేరా ఇంట్లో? సర్లే అన్నా, దిష్టి తీయకుండా ఎట్ట తీసుకెళ్తామో నేను ఏర్పాటు చేయమని చెప్పుండాను. వదినా, ఏమైనాది అట్టా చూస్తుండావు? పొయ్యి ఎర్రనీళ్లు తీసుకురాపో. ఏమేంటి, ఏదో పని మనిషికి చెప్పినట్టు నాకు చెప్తుంది. అలాంటి పనులన్నీ మనం చేయకూడదు వదినా. పని వాళ్ళు ఉన్నారుగా, చెప్తే వాళ్ళు తీసుకొస్తారు. పద్మా, ఏమ్మా, కొత్తగా పెళ్లి చేసుకుని ఇంట్లోకి వస్తుంటే పన్నోళ్ళ చేత హారతిప్పిస్తారా? తీసుకురాకపోతే వదిలేయండి. మీకంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్ళి తీసుకొస్తాను. బావగారు, మీరెందుకు బావగారు? ఉండండి, నేను తీసుకొస్తాను. వదినా, కోడలొస్తుంది అంటే లక్ష్మీదేవితో సమానమని ఇంట్లో తొలడుగు పెట్టడానికి కుంకుమ నీళ్లు గుమ్మం దగ్గర పెడతారు. ప్రతిదానికి ఈవిడేంటి నన్ను చూస్తుంది? సరే వదినా, తీసుకొస్తాను. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. నేను ఇంట్లో అడుగు పెడుతున్నది లక్ష్మీదేవిలా కాదు, కాళికాదేవిలా. నీ ఇంటికి శుభం జరగాలని కాదు, ఆ చిరంజీవి గాడికి అశుభం జరగాలి. ఏందిమ్మా నువ్వు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టినావో ఏమో. ఈడ మా వదిన ఫోటో ఏమో కింద పడిపోయినది. ఈడ కుంకుమ నీళ్లు నేలపాలైనాయి. ఏం మాట్లాడుతున్నారండి? మా అక్క అడుగు పెట్టడానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఏదో ఫోటో గాలికి కింద పడి ఉండొచ్చు, పొరపాటున జారి ప్లేట్ కింద పడిపోయి ఉండొచ్చు. అవన్నీ మా అక్క అడుగు పెట్టడం వల్లే అంటే ఎలా? మీ అక్క రాసి అట్లదా ఉండాది. ఒక తూరి పెండ్లనుకున్నారు, ఏమైనాది? మీ అన్న పోయినాడు, అటు ప్రేమించినోడు పోయినాడు. మా కర్మ కొద్దీ మా వాడేమో యాక్సిడెంట్ చేసినాడు. అయ్యో, ఆడపిల్లలు ఏడ కష్టపడతారో అని మా అన్న ఇంటికి తీసుకొస్తే ఇదో అడుగు పెట్టి పెట్టగానే ఇట్లంతా జరుగుండాది. ఇంకా ముంగట ఏమేం జరుగుతాయో ఏమో.
అన్నపూర్ణ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు. ఫోటో కింద పడిపోయిన దానికి దుర్గేం చేస్తుంది? మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు తనలో రకరకాల భయాలుంటాయి. పొరపాటున కాలు తగిలి ప్లేట్ కింద పడినదే, దానికి అమ్మాయి తప్పే ఉంది. గాలికి మీ వదిన ఫోటో కింద పడి పగిలిపోయింది. ఆ అమ్మాయిది తప్పంటున్నావు? ప్రతి దానికి దుర్గను చెడ్డదాన్ని చేసే ప్రయత్నం మానుకో. నేనేం చెడ్డదాన్ని చేయలేదన్నా. ఎప్పుడు నన్నే అంటుండావు. తిట్టేదానికి నేనే కదా దొరకుండా నీకు. నువ్వు ఎప్పుడు ఇంతే అన్నా. బయటోళ్ళ కోసందా ఆలోచిస్తుండావు. నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఏం ఆలోచించవా?